హిట్టు రావడం, హీరో రేటు పెంచడం ఇదో మంత్రం. దీనిని ఏమాత్రం సంకోచించకుండా పాటిస్తుంటారు మన హీరోలు. ఒక్క హిట్టొస్తే చాలు వెంటనే రేట్లు పెంచేస్తున్నారు కూడా. అలాంటప్పుడు వరుసగా హిట్లు వచ్చినా హీరో ఎంత రేటు పెంచాలి? ఖచ్చితంగా బాగానే డిమాండ్ చేయొచ్చు. పైగా 20 కోట్ల మార్కెట్ జరిగే ఛాన్స్ ఉన్న హీరో కాస్త గట్టిగా అడగటంలో తప్పే లేదు. అలా చూసుకుంటే ఇప్పుడు నాని గురించి ఒక మాట వినిపిస్తోంది. మొన్నటి వరకు 5 కోట్లు కోట్ చేశాడట హీరో నాని. మనోడి సినిమాలు చక్కగా 10 కోట్ల బడ్జెట్లో తీసుకుంటే 15 కోట్ల వరకు బిజినెస్ చేస్తున్నాయి కాబట్టి నిర్మాతలకు కూడా 5 కోట్లు ఇవ్వడానికి పెద్దగా ఇబ్బందేం లేదు. ఇక నేను లోకల్ సినిమాతో వచ్చిన క్రేజ్ లో 1 కోటో 2 కోట్లో పెంచుదామని చూస్తున్న వేళ 5 కోట్ల బ్రాకెట్లోనే మనోడు మరో 2-3 సినిమాలు సైన్ చేసేశాడట. ఇప్పుడిక నిన్ను కోరి సినిమా కూడా హిట్ అవుతోంది కాబట్టి ఆ సినిమాకు కూడా వసూళ్లు 20 కోట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు మనోడు తన తదుపరి సినిమాలకు 8 కోట్లు వసూలు చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వరుస పెట్టి సినిమాలన్నీ ఆడేస్తుండడం, అసలు ఇటు నిర్మాతలకు అటు డిస్ట్రిబ్యూటర్లకు పెద్దగా నష్టాలనేవి రాకపోవడంతో నాని ఇప్పుడు ఇలా 8 కోట్ల డిమాండ్ను వాకిట్లో నించోబెట్టాడని అంటున్నారు. మరి అంతిస్తేనే సినిమా చేస్తాను అంటే ఇవ్వడానికి మేము కూడా రెడీ అంటున్నారట కొందరు నిర్మాతలు. ఆ లెక్కను చూసుకుంటే తన రేంజ్లోనే ఉన్న ఇతర హీరోలను నాని ఆమడ దూరంలో వదిలేసి రవితేజ వంటి హీరోని సైతం బీట్ చేయడానికి రెడీ అయిపోతున్నట్లే ఈ రెమ్యునరేషన్ విషయంలో.